ఇక మరి కాసేపట్లో ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణగా ఫలించబోతుంది. ఎన్నో ఏళ్ల ఆశలకు రెక్కలు రాబోతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ కాబోతుంది. ఫైనల్ టెస్ట్ రన్ లో భాగంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే పై ల్యాండ్ కాబోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే పై ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ రాబోతుంది. ఇక ఈ టెస్ట్ రన్ లో భాగంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ, డీజీసీఏ ఉన్నతాధికారులు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏపీ అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా మారబోతుంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఒక అద్భుతం. ఇక ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, మరికొద్ది నిమిషాల్లోనే ఉత్తరాంధ్ర వాసుల కలలు సాకారం కాబోతున్నాయి. మొదటి బిజినెస్ ఫ్లైట్ సైతం కూడా మరికొద్ది నిమిషాల్లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతుంది. స్వయంగా విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు ఇటు విమానాశ్రయ అధికారులు అలాగే మంత్రులు సైతం కూడా ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక ఇటు విజయనగరంకి చెందిన రాజకీయ నేతలు అంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఒక పండుగ వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఉత్తరాంధ్ర వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కళల సహకారం కోసం. అది ఇప్పుడు నెరవేరబోతూ ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరల్డ్ లోనే 3వ లార్జెస్ట్ రన్వేగా కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిలవనుంది. అలాగే అంతేకాకుండా ఈ టెర్మినల్ చూసుకున్నట్లయితే గనక ఒక ఎగిరే చేప ఆకారంలో సైతం కూడా దీన్ని నిర్మించారు. ఎందుకంటే మనం చూడవచ్చు ఇదంతా కూడా ఈ కోస్టల్ ఏరియా కాబట్టి సముద్ర తీర ప్రాంతం. అంతేకాకుండా ఇక్కడ అంతా కూడా మనం ఎక్కువగా ఈ చేపలు వీటిని కూడా మనం వినియోగిస్తూ ఉంటాం కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చేసేందుకు కూడా ఈ టెర్మినల్ సైతం కూడా నిర్మించారు. ఈ టెర్మినల్ లో చూసుకున్నట్లయితే కనుక 18 గేట్లను సైతం కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా అంతా అత్యాధునిక టెక్నాలజీతో సెన్సార్లు సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే గనక ఈ విమానాశ్రయంలో ఒకేసారి 300 విమానాలు దిగే సదుపాయాలు కూడా కల్పించారు. అంతర్జాతీయ బిడ్స్ ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్ బస్ A380 అలాగే బోయింగ్ 747 వంటి భారీ విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యే విధంగా ఈ రన్వేని సైతం కూడా డిజైన్ చేశారు. ఇక ప్రయాణికుల సామర్థ్యానికి చూసుకున్నట్లయితే గనక తొలి దశలో ప్రతి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగల సామర్థ్యం ఉన్న టెర్మినల్ సైతం కూడా నిర్మించారు. అంతేకాకుండా ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు సైతం కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విస్తరణకు సైతం కూడా ప్రణాళికలు సైతం కూడా సిద్ధంగా ఉంచారు. ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ నిర్మాణానికి 4,592 కోట్లు వ్యయం కేటాయించినట్లు ఇప్పటికే విమాన శాఖ కూడా తెలపడం జరిగింది. భోగాపురం నుంచి విశాఖపట్నం చేరుకోవడానికి 3 ప్రధాన రహదారి మార్గాలు సిద్ధం చేయడం వల్ల ప్రయాణికుల రాకపోకలు సైతం కూడా మరింత సులభంగా కానున్నాయి. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు ఇది చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే కేవలం ఇది విమానాశ్రయమే కాకుండా ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిని సైతం కూడా ఇది మార్చబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విమానాశ్రయం రావడం వల్ల దేశంలోనే అతిపెద్ద ఆర్థిక రాష్ట్రంగా కూడా ఇది మన విశాఖ అయితే వెలుగొందే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ భోగాపురం రన్వే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్న ఈ రన్వే ఏదైతే ఉందో ఈ రన్వే ద్వారానే ఎయిర్ ఇండియా విమానం అయితే రానుంది. ఇక్కడ స్వాగతం పలికేందుకు సైతం కూడా నాయకులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన తరువాత ఈ రన్వే ద్వారానే కింజరాపు రామ్మోహన్ నాయుడు విమానశాఖ మంత్రి, కేంద్ర విమానశాఖ మంత్రి సైతం కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ రన్వే చూసుకున్నట్లయితే గనక దేశంలోనే 3వ స్థానానికి సంబంధించి, ఎందుకంటే అత్యంత పొడవైన రన్వేగా దేశంలోనే 3వదిగా దీన్ని గుర్తించారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి ఏదైతే కింజరాపు రామ్మోహన్ నాయుడు రానున్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ ఉన్న ఈ చిరకాల
కళ సాకారం కాబోతుంది. 2700 ఎకరాలు దీనికోసం సేకరించడం జరిగింది. 2200 ఎకరాల్లో నిర్మించారు. భవిష్యత్ అవసరాల కోసం 500 ఎకరాలు కూడా ఉంచడం జరిగింది. మొత్తం మీద మరికొద్ది నిమిషాల్లో ఈ ఫ్లైట్ ల్యాండ్ కాబోవడంతో ఉత్తరాంధ్ర వాసులు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. జార్జ్, అంటే ఇప్పటి వరకు ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎంత శాతం వరకు పనులు పూర్తయ్యాయి? ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఇప్పటికి 60% వరకు కూడా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. పూర్తిగా అంటే ఇప్పుడు ఈ ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత ఏదైతే బిజినెస్ ఫ్లైట్ వస్తూ ఉందో దీన్ని ట్రయల్ రన్ అనేది నిర్వహించిన తరువాత మిగతా జూన్ నుంచి కార్యకలాపాలు అనేవి ప్రారంభించనున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2026 డిసెంబర్కు ఇది పూర్తిగా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే దానికన్నా ముందుగానే ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేశారు. జూన్ నుంచి కూడా పూర్తిగా మొత్తం అన్ని కూడా అంటే యథావిధిగా అన్ని ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఏదైతే విమాన సంస్థలు ఉన్నాయో వాటితో సంప్రదింపులు సైతం కూడా జరుపుతున్నారు. ఆయా విమాన సంస్థలతో సంప్రదింపులు జరిపిన తర్వాత జూన్ నుంచే ఈ విమాన రాకపోకలు అనేవి చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జూన్ నాటికి మొత్తం 100కి 100% పనులు అనేవి పూర్తి చేసేందుకు అయితే అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే టెర్మినల్ కు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 18 గేట్లను సైతం కూడా పూర్తిగా సెన్సార్ తో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 18 గేట్లు సైతం కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో చెక్కింగ్ కు సంబంధించి చాలా ఫాస్ట్ గా చెక్కింగ్ అయ్యే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జూన్ నుంచి అన్ని రాకపోకలు జరిగేందుకైతే ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు. డిసెంబర్ నాటికి దీన్ని పూర్తి చేస్తా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకొని దాన్ని ముందుగానే ఏర్పాట్లు అనేవి సిద్ధం చేయడం పట్ల అయితే ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర వాసులు సైతం కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.